నమస్కారం. నేను చందు. కోర్ బ్రాంచెస్‌లో కీలకం మెకానికల్ ఇంజినీరింగ్. కౌన్సెలింగ్ గైడెన్స్ ఇది. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాంత్రీకరణతో కలిగిన ప్రయోజనాలు ఎన్నో. మానవ నాగరికతలో అది చెప్పుకోదగ్గ మైలురాయి. యంత్రం ఎలా పనిచేస్తుందో తెలియాలంటే మెకానికల్ ఇంజినీరింగ్‌పై అవగాహన ఉండాలి. ఈ డిసిప్లిన్‌పై అవగాహనతో తోడు అధ్యయనంతో వచ్చే ఉద్యోగాలు, కెరీర్ పరంగా ఎదుగుదల ఎలా ఉంటుందో చూద్దాం. కదలిక ఉన్న పరికరాల డిజైన్, అభివృద్ధి, ఏర్పాటు, నిర్వహణ, మరమ్మతులు సహా సమస్తం మెకానికల్ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తాయి. మానవుడి రోజువారీ జీవితంలో ఈ సబ్జెక్టుకు విడిదీయరని అనుబంధం ఉంది. నివసిస్తున్న భవనంతో మొదలుకొని డ్రైవ్ చేసే వాహనం వరకు చాలా వాటిని మెకానికల్ ఇంజనీరింగ్ ఉనికికి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఇందులో భాగం. సైన్స్, మ్యాథ్స్ ఉపయోగించి మెకానికల్ ఇంజనీర్లు పలు సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటారు. గతాన్ని ఆధారం చేసుకొని మరింత మెరుగైన యంత్రాలను కూడా సూచిస్తారు. టెక్నాలజీతో వచ్చిన అడ్వాన్స్మెంట్ ఫలితంగా వివిధ ప్రక్రియల మెరుగుదలకు తోడు సమస్యలకు మంచి పరిష్కారం చూపగలుగుతారు. అందుకే మెకానికల్ ఇంజనీర్లు బయోమెడికల్, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఆటోమేటివ్ రంగాల్లో ఉపాధిని పొందగలుగుతున్నారు. మెడికల్ డివైజెస్, ఎలివేటర్లు, ఇంజన్లు తదితరాలన్నింటిలో మ్యానుఫ్యాక్చరింగ్, డిజైన్లు పనులను సక్రమంగా నిర్వహించగలుగుతున్నారు. మరి ఏమేం బ్రాంచ్లు ఉంటాయి అంటే మెకానికల్ ఇంజనీరింగ్ పరిధిలోకి పలు బ్రాంచ్లు వస్తాయి. ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, అడ్వాన్స్డ్ మెకట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, ఆటోమేటివ్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ మెకట్రానిక్స్ ఇంజనీరింగ్, ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్ అండ్ రైల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్, మెకానికల్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్, మెకానికల్ ఇంజనీరింగ్ వెల్డింగ్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ డిజైన్, మెకట్రానిక్స్ ఇంజనీరింగ్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఆటోమొబైల్ సర్వీసింగ్ వంటివన్నీ మెకానికల్ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తాయి. మరి కెరీర్ అవకాశాలు ఎట్లుంటాయంటే పలు కంపెనీలు వీరికి జాబ్స్ ఇస్తున్నాయి. గోద్రేజ్, మహీంద్రా అండ్ మహీంద్రా, లారెన్స్ అండ్ టూబ్రో, ఎల్ఎన్టీ, కిర్లోస్కర్, థెర్మాక్స్, అశోక్ లైలాండ్, బిహెచ్ఈఎల్, ఇస్రో, కోల్ వంటి టాప్ పర్ఫార్మింగ్ కంపెనీలు వీరికి జాబ్స్ ఇస్తున్నాయి. వృత్తిలో ఎదిగేందుకు వీలు కల్పించే విధంగా ఉంటాయి. నిజానికి అకాడమిక్ గ్యాప్ని పూరించేందుకు బీటెక్ కోర్సు తోడ్పడుతుంది. నైపుణ్యం జాబ్లో ఇంప్రూవ్మెంట్కు అవసరం అవుతుంది. అందుకే చదువుతున్నప్పుడు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ చాలా అవసరం. లోతైన అవగాహన కోసం పీజీ చేస్తే ఇంకా మంచిది. మెకానికల్ ఇంజనీరింగ్లో లెక్కలేని అవకాశాలు ఎదురు చూస్తూ సంబంధిత అవగాహన నైపుణ్యాలను అనుసరించి విలక్షణమైన జాబ్స్ను పొందొచ్చు. కన్స్ట్రక్షన్ ఇంజనీర్ పెద్ద నిర్మాణాలను, మరొక భవన నిర్మాణంలోనూ మెకానికల్ ఇంజనీరింగ్ అవసరం ఉంటుంది. వెంటిలేషన్, కూలింగ్, హీటింగ్ వంటి పనులు అక్కడ ఉండే వారికి ఎలాంటి అపాయం కలుగని రీతిలో ఉండేందుకు మెకానికల్ ఇంజనీర్లు సూచనలు, సలహాలు అవసరమవుతాయి. ఆటోమేటివ్ ఇండస్ట్రీలో వివిధ వాహనాల ఉత్పత్తి, డిజైనింగ్లో వీరి సేవలు అవసరమవుతాయి. ఇందులో మళ్ళీ కస్టమర్, మిలిటరీ వాహనాలంటూ ప్రత్యేకంగా ఉంటాయి. సురక్షితంగా కొత్త ఫీచర్లు, ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఏరోడైనమిక్స్కు తదితరాల్లో మెకానికల్ ఇంజనీర్ల పాత్ర ఉంటుంది. రోబోటిక్స్ నిర్మాణం, ప్లాన్, నిర్వహణలో పాలు పంచుకోవాలి. డిజైన్, టెక్నాలజీకి తోడు హెల్త్ కేర్, మెడికల్ డివైజ్ల కోసం రోబోట్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రాసెస్ ఇంజనీర్ తార్కికంగా ఆలోచించడం, సరికొత్తగా చేయాలన్న ఆలోచన, అమలుపై ఆసక్తి ఉన్న మెకానికల్ ఇంజనీర్లు బీటెక్ తర్వాత ప్రాసెస్ ఇంజనీర్ను ఉంచుకోవాలి. సంబంధిత విభాగాల మెరుగుదలలో ప్రాసెస్ ఇంజనీర్ల పాత్ర అత్యధికంగా ఉంటుంది. వాటర్ అండ్ పవర్ సప్లై, ఫార్మాస్యూటికల్, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వీరి అవసరం ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ వస్తువుల ఉత్పత్తికి అవసరమైన మెషిన్ల డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ పరిధిలోకి వస్తాయి.
మెషిన్ విభాగాలు వీటినైనా వీరే రూపొందిస్తారు. అప్లయన్సెస్ నుంచి ఫుడ్ వరకు వాటికి అవసరమైన పరికరాలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ప్రోడక్ట్ మేనేజర్ వివిధ పనులను ప్రాజెక్టులుగా మలిచి టీంలను సదరు సంస్థలు నియమిస్తాయి. వారందరితో సక్రమంగా పని చేయిస్తేనే సదరు ప్రాజెక్టు పని పూర్తవుతుంది. ప్రాజెక్టుకు మేనేజర్గా అనుభవం ఉన్న వ్యక్తులను నియమిస్తారు. తమ టీంలోని సభ్యులతో సమర్థంగా పని చేయించడమే కాదు, ఫలితాలను రాబట్టే పనిని వీరు చేయాల్సి ఉంటుంది. ఇందులోనూ ఎక్స్పీరియన్స్డ్ మెకానికల్ ఇంజనీర్లు నేతృత్వం వహిస్తారు. సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్, కస్టమర్ బిల్డింగ్లో వీరుంటారు. యంత్రాలు సమర్థంగా నిరంతరాయంగా పనిచేసే విషయంలో నిమగ్నమై ఉంటారు. క్లయింట్ విజిట్స్, మెషిన్ల చెకింగ్, పనికిరాని వాటిని తొలగించి కొత్త వాటిని ఉంచడం వంటి పనులు ఉంటాయి. మెటీరియల్ ఇంజనీరింగ్ వివిధ యంత్రాల ఉత్పత్తిలో మెటీరియల్ సేకరణ, పరీక్షించడం, మోడిఫై, ఎవాల్యూషన్ పనులు ఉంటాయి. కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ ఫ్యాక్టరీ లేదంటే పనిచేసే చోట పరిశోధన, డిజైన్, డెవలప్మెంట్, సిస్టమ్ ఇన్స్టాలేషన్ పనులు ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ పక్కగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఇదే. ప్రొఫెసర్స్, లెక్చరర్స్ మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి లేదంటే యూజీసీ నెట్, సిఎస్ఐఆర్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో బోధకులుగా రాణించవచ్చు, అంటే అకాడమిక్ వాతావరణంలో ఉండొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఎంపికైతే ఆరంభంలోనే మంచి జీతం, అధికారిక హోదా, తద్వారా సక్సెస్ఫుల్ కెరియర్ను నిర్మించుకోవచ్చు. ప్రభుత్వంలో నీటిపారుదల వ్యవస్థలు మొదలుకొని ఇతర పలు విభాగాల్లో మెకానికల్ ఇంజనీర్లు అవసరమవుతారు. ఆంట్రప్రెన్యూర్షిప్ బాస్గా మారడం సొంతంగా పైకి ఎదగాలన్న ఆకాంక్ష ఉంటే అందుకు సొంత ఆలోచనలు తోడైతే ఇండిపెండెంట్గా యూనిట్ పెట్టుకోవచ్చు. ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు. తానే మరికొందరికి ఉపాధి కల్పించవచ్చు. ఇంకేం బెనిఫిట్స్ ఉంటాయంటే మనిషి దైనందిన జీవితంలో ముడిపడినది మెకానికల్ ఇంజనీరింగ్. అందులో భాగంగా వివిధ పరిశ్రమల్లో తలెత్తే సమస్యల పరిష్కారంలో మెకానికల్ ఇంజనీర్లు విశిష్ట పాత్రను పోషిస్తారు. మెషిన్స్కు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్, డిజైనింగ్, మెయింటెనెన్స్, అనాలిసిస్ కాన్సెప్టులు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో భాగం. ఈ 4 ఏళ్ల కోర్సు మెకానికల్ ఇంజనీరింగ్లో ఉజ్వల కెరియర్కు రహదారిని నిర్మిస్తుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్, గ్రాఫిక్స్, థియరీ ఆఫ్ మెకానిక్స్, మషిన్ డ్రాయింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ తదితరాలు కోర్సులో ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్, డిజైన్, ఎక్విప్మెంట్కు సంబంధించి నైపుణ్యాల పెంపునకు పై అంశాల అధ్యయనం ఉపయోగపడుతుంది. సంబంధిత నైపుణ్యాలకు పదును పెట్టుకోవడం ద్వారా మాత్రమే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం లభిస్తుంది. వివిధ ఉత్పత్తులకు అవసరమైన యంత్రాల నిర్మాణం, మెరుగుదలలోనూ పాత్ర ఉంటుంది. మొత్తం మీద యంత్ర పురోగతిలో మానవ అభివృద్ధి ముడిపడి ఉందన్న అవగాహన ఉంటే సమాజంలో మెకానికల్ ఇంజనీర్ల అవసరం ఎంత ఉంది అన్నది అర్థమవుతుంది. అవకాశాలకు ఆకాశమే అద్దు అన్న విషయము అవగతమవుతుంది. ఇది అన్నమాట ప్రొఫెసర్ ఎన్వి రమణారావు గారు, డైరెక్టర్ ఎన్ఐటి రాయ్పూర్ నుంచి వీళ్ళు ఇచ్చిన ఆర్టికల్ అన్నమాట. మెకానికల్ ఇంజనీరింగ్ దాని జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి, తీసుకుంటే లైఫ్ ఎట్లుంటుంది అనేది ఈ రోజుకి సంబంధించిన కెరియర్ గైడెన్స్. ఇవి ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది డిప్లొమాలో కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డిప్లొమా తర్వాత బీటెక్ ఇష్టం ఉన్నట్టు మంచిగా హ్యాపీగా చదువుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.